హాయ్ అండి, నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ టీ ప్రీమిక్స్, అదే అండి చాయ్ ప్రీమిక్స్ ఎలాగ చేయాలో చూద్దాము. ఇది చేయటం చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసమని నేను 1 కప్పు టీ పౌడర్ తీసుకున్నాను. అలాగే 5-6 యాలకులు కూడా తీసేసుకునేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఏ కప్పుతో అయితే మనం టీ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర, అలాగే 1 కప్పు సొంటి పొడి, ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుందండి. అలాగే 2 కప్పుల పాల పౌడర్ కూడా తీసేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను చక్కెర 1 కప్పే తీసుకున్నాను, ఎందుకంటే పాల పౌడర్ కూడా తీయగా ఉంటుంది కాబట్టి 1 కప్పే తీసుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత ఈ పొడిని మనము ఒకసారి ఫిల్టర్ చేసేసుకుందాము. ఈ విధంగా ఫిల్టర్ పెట్టేసుకునేసి ఈ విధంగా మనము ఫిల్టర్ చేసుకున్నామంటే అందులో గ్రైండ్ అవని చిన్న ముక్కలు కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. అంతే అండి, మన ఇన్స్టెంట్ టీ ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. దీన్ని గ్లాస్ జార్లో కానీ లేదా ఏదన్నా ప్లాస్టిక్ పౌచ్లో కానీ దీన్ని భద్రపరచుకోవటమే. ఇది ఎన్ని సంవత్సరాలైనా చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. అలాగే మనం ట్రావెల్లో ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా దీన్ని తీసేసుకొని వెళ్ళిపోయి వేడి నీళ్ళు కలిపేసుకున్నామంటే అంతే అండి, మనకు వేడి టీ రెడీ అయిపోతుంది. చూడండి, నేను 1 టీ స్పూను 1 కప్పుకు తీసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులో వేడిగా ఉండేటటువంటి వేడి నీళ్ళు పోసామంటే చాలు, మన మసాలా చాయ్ రెడీ అయిపోయింది. ఇది బ్యాచులర్స్కి కానీ అలాగే ట్రావెల్ చేసేటప్పుడు కానీ వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అండి. అలాగే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తుంటే ఇంట్లో చేసి పెట్టేశామంటే హస్బెండ్స్ కూడా ఇందులో వేడి నీళ్ళు కలుపుకొని తాగేశారంటే ఈ టీ అనేది చాలా సులువుగా రెడీ అయిపోతుంది. ఇలా కూడా కాదు అనుకుంటే మనం ఇంకొకసారి కూడా ఫిల్టర్ చేసుకోవాలంటే ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని టీ కప్లో వేసుకొనేసి వేడిగా తాగేసేయటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.